ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అధికారంలోకి వచ్చి 420 రోజులైనా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఏడాది కాంగ్రెస్ పాలన ఎదురుచూపుల పాలన అయిందని విమర్శలు గుప్పించింది. మద్దతు ధర, కరెంటు, యూరియా కోసం రైతన్నలు రాష్ట్రంలో పిడికిలెత్తి పోరాటం చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేశారని, ఏడాది కాంగ్రెస్ పాలనలో గుండె దిగులుతో కాలం వెళ్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఎన్ఆర్ఐ భరాసా యూకే హామీల అమలుపై ప్లకార్డులు ప్రదర్శించింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసింది. ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇచ్చామన్న శాసనసభాపతి ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ స్పందించింది. ప్రభుత్వానికి పాలనార్హత లేదని, తక్షణమే దిగిపోవాలని, ముఖ్యమంత్రికి సెలవివ్వాలని విమర్శలు గుప్పించింది. ప్రసాద్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి మాట వారు నిన్న మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్టు దాని ఆంతర్యం. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి పార్టీ. మరి అటువంటి పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు సాధ్యాసాధ్యాల మీద వారికంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. నిజంగా అవగాహన ఉండి ఉంటే ఈ అలవి గాని, ఆచరణ సాధ్యం గాని హామీలు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు.